నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. అమెరికా దేశం భారతదేశానికి మిత్రదేశమా, లేకపోతే మిత్రుడి రూపంలో ఉన్న శత్రు దేశమా అంటే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆ వాదనలు ఏంటి? అసలు మిత్రదేశమా, శత్రుదేశమా? ట్రంప్ గారి వ్యాఖ్యలు చూస్తే ఏం అర్థమవుతుంది? ఈ అంశాల గురించి మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ. శర్మ గారు, మీ మాటల్లో ఇండియాకు అమెరికా మిత్రదేశమా, లేకపోతే మిత్రుడి రూపంలో ఉన్న శత్రుదేశమా? అసలు ఏమనుకుంటున్నారు? మీ విశ్లేషణ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. యాక్చువల్లీ ఈ ప్రశ్నకి మనం సమాధానం వెతకాలంటే ఏప్రిల్ 22 అంటే పెహల్గాం దాడి ముందు, దాడి తర్వాత అని రెండు పార్టులుగా చేసుకోవాలి దీన్ని. అట్ ది సేమ్ టైము అమెరికా అని కాకుండా ట్రంప్ హయాంలో అని కూడా చూసుకోవాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్షులు గతంలో ఉన్నప్పుడు బిల్ క్లింటన్ దగ్గర నుంచి, అంతకుముందు సీనియర్ బుష్ దగ్గర నుంచి, అంతకుముందు జిమ్మీ కార్టర్ దగ్గర నుంచి, తర్వాత ఒబామా, వీళ్ళందరి హయాంలో, ముఖ్యంగా మొన్నటి దాకా బైడెన్, జూనియర్ బుష్, వీళ్ళందరి హయాంలో ప్రెసిడెంట్లుగా ఉన్నప్పుడు అప్పుడు అమెరికా సంబంధాలు, అమెరికాతో భారత సంబంధాలు, భారత్తో అమెరికా సంబంధాలు ఒక విధం. ఆ సంబంధాలు ఏంటంటే దౌత్యనీతిని పాటించడం, విదేశాంగ విధానంలో ఒక స్థిరత్వాన్ని మెయింటైన్ చేయటం, ఇట్లా సాగుతుండేది. సరే, ఈ అణు ఒప్పందాలు అటువంటి విషయాల్లో భారతదేశంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఉన్నా లేకపోయినా భారతదేశం అమెరికాతో ప్రశాంతంగానే సఖ్యతతోనే నడుస్తూ వచ్చింది. అయితే వన్స్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా, ముఖ్యంగా మొదటి టర్మ్లో అయితే కొంచెం సానుకూలంగానే మనకు ఉన్నట్లు కనిపించింది. కానీ సెకండ్ టర్మ్ వచ్చేసరికి ఏమైందంటే తేడా కనిపిస్తున్నది. ఎట్లా తేడా కనిపిస్తున్నది అంటే, అదే ఇందాక నేను అన్నట్టు పెహల్గాం దాడి తర్వాత, ముఖ్యంగా పెహల్గాం దాడి తర్వాత భారతదేశాన్ని ఆయన చూస్తున్న విధానం అయితే చాలా ప్రమాదకరంగా, సందేహాస్పదంగా మనకి కనిపిస్తున్నది. ఎట్లాగంటే పాకిస్తానా, భారతదేశమా, రెండిట్లో ఏది కోరుకోవాలి అంటే ఆయన ఏకపక్షంగా పాకిస్తాన్ వైపు, భారతదేశం వైపు అని కాకుండా నాకు రెండు సమానమే అన్న రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక ఆకు ఎక్కువే పాకిస్తాన్ వైపు మొగ్గుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నది. దానికి కారణం ఏంటంటే, మొన్న అటువంటి దాడి జరిగిన తర్వాత అది యావత్ ప్రపంచం అయ్యో అనుకుంది. అరే, ఎట్లా జరిగింది? మనుషుల్ని మతం అడిగి మరీ కాల్చడం, భార్యల ముందు మగవాళ్ళని కాల్చడం, ఇది చాలా అమానుషమైన చర్య. ఇటువంటి సంఘటన గతంలో మతతత్వ టెర్రరిస్టులు భవనాలు పేల్చారు, ట్రేడ్ సెంటర్లను పేల్చారు. అయితే కానీ ఈ మనుషుల్ని ఇట్లా భార్యల ముందు భర్తల్ని మతాలు అడిగి చంపటం అనేది ఈ ప్రపంచ స్థాయిలో ఈ గతంలో ఎప్పుడు జరగలేదు. ఇటువంటి అమానుష కాండం మీద ప్రపంచం యావత్తు చాలా దిగ్భ్రాంతి, నిరసన వ్యక్తం చేసింది. అయ్యో పాపం అనుకుంది. కానీ ట్రంప్ గారు మాత్రం పాకిస్తాన్ని, అరే నువ్వు ఇటువంటి అల్లరి మోకల్ని, ఇటువంటి విద్వేష మోకల్ని నువ్వు ఎట్లా పాకిస్తాన్లో పెట్టుకుంటున్నావు, వాళ్ళకి ఎందుకు నువ్వు భరోసా ఇస్తున్నావు, రక్షణ ఇస్తున్నావు, షెల్టర్ ఇస్తున్నావు, నిధులు ఇస్తున్నావు అని చెప్పి ఒక్క ప్రశ్న కూడా వేయలేదు, మందలించలేదు. మందలించకపోగా మోడీ గారు అండ్ అక్కడ షరీఫ్ గారు, పాక్ ప్రధాని, వీళ్ళిద్దరూ చాలా గొప్ప నాయకులు, ఇంకా పైగా స్టేట్స్మన్, రాజనీతిజ్ఞులు. రాజకీయ నేత వేరు, రాజనీతిజ్ఞుడు వేరు. కానీ మోడీ రాజకీయ నేత కన్నా కూడా రాజనీతిజ్ఞుడిగా ఎక్కువ ప్రచారం పొందారు. ఎందుకంటే ఏది షరీఫ్తో పోలిస్తే. ఎందుకంటే మోడీ గారు ఆ పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత దేన్ని టార్గెట్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, పాకిస్తాన్ని ఒక దేశంగా టార్గెట్ చేద్దామా అంటే అది డిఫరెంట్. ఒక పాకిస్తాను క్రూషియల్ ఇన్స్టలేషన్స్ మీద సైన్యాన్ని పంపించవచ్చు, యుద్ధ విమానాలను పంపించవచ్చు. కానీ పెహల్గాంలో దాడి జరిపింది మిలిటెంట్స్, టెర్రరిస్టులు. కాబట్టి పాకిస్తాన్లో ఆ టెర్రరిస్టులు ఉంటున్నారు కాబట్టి మనం పాకిస్తాన్ భూభాగం మీద ఉన్న ఆ టెర్రరిస్టుల వరకే పోదాము. దట్ ఈజ్ ఆ యుద్ధ నీతి.
ఏమి. సో అందులో ఒక పాకిస్తాన్ ప్రధానమంత్రిని టార్గెట్ చేద్దామా, ఆర్మీ చీఫ్ని టార్గెట్ చేద్దామా, సివిలియన్స్ని టార్గెట్ చేద్దామా అని కాకుండా మిగతా వాళ్ళెవరూ ఆయన కనిపించలా. కేవలం పాకిస్తాన్ భూభాగంలో, అది పెషావర్ అయినా అట్లాగే ఇస్లామాబాద్ అయినా ఏమండి, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ స్థావరాల వరకే మోడీ గారు యుద్ధ విమానాలు పంపించి కొట్టించారు. ఏమి. వేరాజ్ షరీఫ్ సంగతి ఏంటి, ఆయన సరిహద్దుల్లో ఎల్ఓసి వెంబటే, ఆ యూరి సెక్టార్ వెంబటే, ఆ లడక్ వెంబటే అక్కడ ఉన్న సివిలియన్ స్టాఫ్ అంటే పౌరులు నివాసాలు ఉంటున్న ఇళ్ల మీద దాడులు చేయించాడు. సో రాజనీతిజ్ఞత విషయంలో ఇక్కడే స్పష్టంగా తెలుస్తున్నది, మోడీ గారు రాజనీతిజ్ఞుడా, షెహబాజ్ షరీఫ్ రాజనీతిజ్ఞుడా అని. కానీ వీళ్ళిద్దరినీ ఒకే ఘటన కట్టి ఇద్దరూ రాజనీతిజ్ఞులు అని చెప్పి ట్రంప్ పొగడటం, ఇది ప్రపంచాన్ని కూడా నివరపరిచింది. సో ఇటువంటి చిన్న చిన్న సమీకరణాల ద్వారా ఏంటంటే ట్రంప్ పాకిస్తాన్తో పోలిస్తే భారతదేశము ఏమాత్రం ఎక్కువ కాదు, ఈ రెండు దేశాలు నాకు సమానమే అనే ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ఆయన ఇచ్చారు. ఇది చాలా తప్పుడు మెసేజ్. సో ఇటువంటి వాటి ద్వారా ఏంటంటే మన భారతదేశాన్ని ఆయన ప్రపంచ పటంలో తక్కువ చేసి చూపించటం ఈ పెహల్గాం దాడితో ఆయన చేశారు. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే, ఒకటి ప్రపంచ స్థాయిలో భారతదేశం ఆర్థిక స్థితి పరంగా మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండటం. ఏమండి, అది ఆర్థిక వ్యవస్థ పరంగా ప్రపంచంలో అమెరికాతో చైనాతో పోటీ పడే స్థాయికి వస్తూ ఉండటం, ఎదుగుతూ ఉండటం. అట్లాగే ప్రపంచ స్థాయిలో ఒక ట్రంప్ కన్నా మోడీకి రాజకీయ గ్లామర్, పొలిటికల్ గ్లామర్ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా ట్రంప్ని చాలా చిన్నబుచ్చటము. సో భారతదేశాన్ని కొంచెం దూరంలో ఉంచాలి, భారతదేశాన్ని కొంచెం ఇబ్బందులు పాలు చేయాలనే ఒక ఆయన తపన అయితే దీంట్లో కనిపిస్తుంది. ఎస్, డెఫినెట్గా కనిపిస్తుంది. ఇంకో కోణంలో ఆలోచిస్తే శర్మ గారు, ఇప్పుడు పాకిస్తాన్తో వాణిజ్యపరంగా లేకపోతే పాకిస్తాన్ని లోబరుచుకోవటమో, లేకపోతే పాకిస్తాన్లో ఏదో ఒక రకంగా భూభాగంలో పాగా వేయాలని ఉద్దేశంతో ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనే వాదన కూడా వినిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే బలూచిస్తాన్ని ఆక్రమించుకోవాలని కానివ్వండి, లేకపోతే అక్కడ ఖనిజ సంపదను వాళ్ళు ఉపయోగించుకునే విధంగా అక్కడ సైనిక స్థావరాలను కూడా ఏర్పాటు చేయటం కానీ, ఇది ఒక కోణం కూడా అనుకోవచ్చు కదా. న్యాచురల్గా ఈ పార్ట్ కూడా అందులో ఉంది నిగూఢంగా. ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూస్తే అక్కడ ఉక్రెయిన్లో ఉన్న ఈ భూగర్భ వనరులను మొత్తాన్ని కూడా ఆయన చేజిక్కించుకొని అక్కడ పాగా వేయాలని ఆల్రెడీ అక్కడ జెలెన్స్కీతో ఒక ఒప్పందానికైతే రాగలిగారు. వచ్చి ఇప్పుడు రష్యాని డిస్కషన్ టేబుల్ దగ్గరికి తెప్పించే ప్రయత్నాల్లో ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్లో ఆయన పాగా వేయబోతున్నాడు. అట్లాగే మరోవైపు ఇజ్రాయెల్ అండ్ గాజా స్ట్రిప్, ఆ యుద్ధంలో గాజాలో కూడా ఇప్పటికే ఆ గాజా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇంకా మిగిలి ఉన్న వాళ్ళని అరాకొర మిగిలినా సరే వాళ్ళని కూడా వేరే పక్క దేశాలకి, అరబ్ దేశాలకి అడ్జస్ట్ చేసేసి పంపించేసి అక్కడ మళ్ళీ అమెరికా తిష్ట వేయాలని ట్రంప్ గారే అనౌన్స్ చేస్తున్నాడు. అందులో ఏమీ రహస్యం ఏమీ లేదు. సో అక్కడ కూడా ఆయన తన కాలు మోపాలి. ఇక ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత ఇండియాకి సంబంధించేమో కాశ్మీర్ ఇష్యూలో తలదొరచడం ద్వారా భారతదేశాన్ని మెల్లిగా తన గుప్పెట్లో ఉంచుకోవచ్చని, అట్ ది సేమ్ టైం పాకిస్తాన్కి వాణిజ్యపరంగా భరోసా ఇచ్చి పాకిస్తాన్ భూభాగంలో కారు పెట్టి అక్కడ పాకిస్తాన్లో ఉన్న విలువైన వనరులు, ఖనిజాలు వాటిని మళ్ళీ వ్యాపారపరంగా తీసేసుకోవచ్చు అని చెప్పి ట్రంప్ గారి ఆలోచనగా అది చాలా సందర్భాల్లో మనకు తెలుస్తూనే వచ్చింది. ఇందులో భాగంగా ఏంటంటే అది మొన్న కూడా అన్నారు, ట్రంప్ గారే అన్నాడు, నేను ఇది ఆ కాల్పుల విరమణ అనౌన్స్ చేసిన రోజున నేను వాళ్ళిద్దరిని, రెండు దేశాలని నేను వాణిజ్య అస్త్రంతో, అంటే వాణిజ్యం అనే వెపంతో వాళ్ళని కొట్టాను, వాళ్ళని దొంగ తీసుకున్నాను అన్నాడు. చూడండి ఎంత చాలా డేరింగ్ అనాలా, లేకపోతే ఒక రకంగా భారతదేశాన్ని ఒక చిన్న చూపు చూస్తున్నట్లే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిని, అంటే రేపు మీరు కనుక యుద్ధం కనుక విరమిస్తే మీ ఇద్దరితో నేను వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటా, మీతో వాణిజ్యం పెంచుకుంటా, వాణిజ్య సుంకాల విషయంలో నేను వెనక్కి తగ్గుతా అని చెప్పి బిస్కెట్లు వేసినట్టు లెక్క. ఎస్, బేరం ఆడినట్టు లెక్క. సో తద్వారా ఏంటంటే ఆ రెండు దేశాలతో ముందు వాణిజ్యం చేస్తాను, వాణిజ్య స్థాయిని పెంచుకుంటాను,
ఒప్పందాలు కుదుర్చుకుంటాను అని చెప్పి ఆయన బాహాటంగానే చెప్పారు. తద్వారా ఏంటంటే పాకిస్తాన్ భూభాగంలో ఆయన నిస్సందేహంగా అడుగుపెట్టడం అనేది ఖాయంగా మనకు తెలుస్తున్నది. ఇంకోటి ఏంటంటే ఈ పాకిస్తాన్ విషయంలో ట్రంప్ అవలంబిస్తున్న విధానం వల్ల భారతదేశానికి నష్టమా లాభమా అంటే నిస్సందేహంగా నష్టం కలగకపోవచ్చు, కానీ లాభం అయితే ఉండదు. ఎందుకంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అంటే అమెరికా వచ్చి భారతదేశం మీద దాడి చేస్తుందని కాదు. ఇటువంటి ఈ ఆంక్షలు, వాణిజ్యపరమైన వ్యవహారాల్లో, రక్షణ రంగ ఒప్పందాల విషయంలో ట్రంప్ భారతదేశాన్ని కొంచెం ఇబ్బందులు ముందు వెనక బేరాలాడుతూ ఏమండి ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ట్రంప్ ఈ ఉన్న సహజ లక్షణమైన ఈ తెంపరితనం ఉందే, ఈ చిన్నపిల్లవాడి చేష్టలు లాంటివి, అవి మెచ్యూరుడా అనేది ఎవరికి వాడు నిర్ణయించుకోవాల్సిన విషయాలే. ఇది ఆయన నిర్ణయాలను బట్టి, ఆయన మాటలను బట్టి. ఇప్పటికే ప్రపంచ స్థాయిలో ఆయన నిజంగా ఇమ్మెచ్యూరుడా అనేది ఒక అభిప్రాయం అయితే ఉన్నది. ఒక అగ్రదేశాధిపతిగా ఆయన వ్యవహార శైలి కీలకమైన ముఖ్యమైన అంశాల మీద, అంటే దేశాల రక్షణ వ్యవహారాలు, విదేశాంగ విధానాల విషయంలో ఆయన మాట్లాడుతున్న తీరుతెన్నులు చూస్తుంటే ఒక శాశ్వతమైన, ఒక స్థిరత్వమైన, ఒక దృఢమైన విధానం అంటూ ఆయన చెప్పడంలే. ఎప్పటికప్పుడు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ రేపు దానికి విరుద్ధమైన స్టేట్మెంట్. అంటే ఇటువంటి చంచల స్వభావం ఉన్న ఒక అమెరికా అధ్యక్షుడు ఇచ్చే దీనిలో ఒక భారతదేశం, అందులో మోడీ లాంటి ఒక దృఢచిత్తమైన నాయకుడు ఉన్న భారతదేశము అమెరికాతో ఎట్లా నెక్కుకొస్తుంది, ఎట్లా వ్యవహరిస్తుంది అనేది అది ఏ రోజుకు ఆ రోజు చూడాల్సిన వ్యవహారంలాగా తయారైపోయింది. ఇప్పుడు అందుకనే విదేశాంగ మంత్రి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన ఎంపీలని పంపించారు. అట్లాగే విదేశాంగ మంత్రి కూడా రష్యా వెళ్ళబోతున్నాడు. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే మనకి పొరుగున ఉన్న పాకిస్తాన్ ఇదివరకు ఇట్లాగా ఉండదు, మనల్ని ఇంకా మరింతగా రెచ్చగొడుతుంది, కవ్విస్తుంది. మరోవైపు అమెరికా నుంచి మనకి గతంలో మోడీ గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు కదా, 1-2-3 సార్లు అమెరికా వెళ్ళొచ్చారు. ముఖ్యంగా ట్రంప్ హయాంలో కూడా గత ఒబామా దగ్గర నుంచి ఈయన అమెరికా వెళ్ళొస్తున్నారు. వాళ్ళు కూడా ఇటు వచ్చారు. సో అటువంటి అధ్యక్షులతో మోడీ నెరిపిన స్నేహ సంబంధాలు అవన్నీ చూస్తే ఏంటంటే సామాన్య ప్రజానీకానికి కూడా ఓకే, అమెరికా మనకు అత్యంత సన్నిహితమైన దేశము. ఒకప్పుడు అమెరికా అగ్రరాజ్యంగా, అమెరికా అధ్యక్షుడు ఒక మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానులు వాళ్ళు అమెరికా అధ్యక్షుడితో కూర్చుంటే జస్ట్ దౌత్య సంబంధం వరకే రిలేషన్స్. ఏమంటే ఇద్దరు కూర్చునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, ఒప్పందాలు ఉంటే సంతకాలు పెట్టేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మోడీ వచ్చిన తర్వాత ఏమైందంటే దాన్ని అధ్యక్షుల మధ్య, ప్రధాని మధ్య వ్యక్తిగత స్నేహం, పర్సనలైజ్డ్ ఫ్రెండ్షిప్ స్థాయికి మోడీ గారు తీసుకెళ్లారు. ఇది ఒబామా చేతిలో చెయ్యేసి, ఒబామా కాలు మీద చెయ్యేసి, భుజం మీద చెయ్యేసి ఆయనతో కలిసి నడవటం, చట్టాపట్టాలు వేసుకుంటూ. అట్లాగే ట్రంప్ని ఇక్కడ ఇండియా తీసుకురావటం, అట్లాగే గుజరాత్ తీసుకెళ్ళటము, ఆయనతో చేయి కలిపి భుజం మీద చేసి నడవటము. ఇవన్నీ ఏంటంటే అమెరికా భారత్ సంబంధాల్లో ఒక కొత్త రకమైన దీన్ని తీసుకొచ్చాడు మోడీ గారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ పెహల్గామ్ అయిపోయిన తర్వాత ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తున్నది. సో ఇప్పటి వరకు అమెరికా మీద భారతదేశానికి, భారతీయులకి ఉన్న ఆ నిబ్బరతత్వం ఉందే, ఒక ధీమా, ఒక విశ్వాసం, ఏది అమెరికా మనకి మంచి స్నేహితుడు అనే ఒక భరోసా అనేది ఇప్పుడు అంతగా కనిపించటల్లా, నీరుగారిపోయింది. సో ఈ పెహల్గాము ముందు ఆ పరిస్థితి అయితే, పెహల్గామ్ తర్వాత అమెరికాతో మనకున్న పరిస్థితి ఇదన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువైపు ఏమో పాకిస్తాన్ వైపు ట్రంప్ మొగ్గుతుంటే, మనతోనేమో దొంగాట ఆడుతుంటే మరి అమెరికాతో భారతదేశ వ్యవహార శైలి ముందు ఎలా ఉండాలి, అమెరికాతో విదేశాంగ విధానం ఎలా ఉండాలి, వాణిజ్య ఒప్పందాలు ఎలా ఉండాలి. ఇప్పుడు చైనా ఉన్నది, ట్రంప్ సుంకాల యుద్ధం ప్రకటిస్తే చైనా ఏమి తలంచలే. అది టిట్ ఫర్ టాట్ అన్నది, నువ్వు 100% అంటే నేను 140% అన్నది. అట్లా ఇద్దరు అరుచుకున్నారు, యుద్ధం చేసుకున్నారు, వాణిజ్య యుద్ధం. తర్వాత ఏమైంది, ట్రంప్ కాళ్ళబేరానికి వచ్చాడు, వాళ్ళిద్దరు కూర్చొని ఈయన తగ్గించాడు, ఆయన తగ్గించాడు, ఇక మాట్లాడుకుంటున్నారు. సో భారతదేశం ఏం చేసింది, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ని అమెరికా పంపించింది.
అమెరికా పంపించి చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అక్కడ అవి పట్టు విడుపులు, వ్యవహారాలు, లాగుళ్ళు పీకుళ్ళు నడుస్తూనే ఉన్నాయి. సో ఇటువంటి ఈ వాణిజ్య యుద్ధాలు లాంటి విపత్కరమైన కీలకమైన అంశాలు, వివాదాలు వచ్చినప్పుడు భారతదేశం ఎట్లా వ్యవహరించాలి అనే దాని మీద మన భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా మల్లగుల్లాలు పడే పరిస్థితి. అంటే మనకి ఒక స్థిరమైన విధానం ఉన్నది, కానీ ట్రంప్ అస్థిరమైన విధానం ఉంది. కాబట్టి దాన్ని ఎలా డీల్ చేయాలనే విషయంలో ఇంకా మన మోడీ ప్రభుత్వము ఇప్పటికీ కూడా ఇంకా కోపపు కాలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ట్రంప్ విధానాలు భారతదేశానికి నష్టమా లాభమా అంటే ఇదంతా కూడా ఏ రోజు ఆ రోజు వ్యవహారమే. అట్లా ఉంది. ఇప్పుడు ఈ విద్యార్థులకు సంబంధించి ఈ ఫీజులు వాటి మీద మనం చూస్తున్నాము. ట్రంప్ రోజుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ మన దేశానికి రావాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే మొన్న ఈ వలసదారులు, అక్రమ వలసదారులు అని చెప్పి ఒక ముద్ర వేసేసి విమానాలు ఎక్కిచ్చేసి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి, అంటే అమెరికా గనక భారతదేశాన్ని ఒక మిత్రదేశంగా భావిస్తే ఓకే, వలసదారులు అక్రమ వలసదారులు అనుకుంటే వాళ్ళని మర్యాదగా మీరు పొండి అని చెప్తే వాళ్ళ వాళ్ళు అప్పో చేసి టికెట్ కొనుక్కొని ఏదో ఒక విమానం ఎక్కి వస్తారు. అట్లా కాకుండా ఒక మిలిటరీ విమానం ఎక్కించి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి అట్లా పంపించాల్సిన అవసరం లేదు. అంటే ఇవన్నీ చర్యలన్నీ ఏం చేస్తున్నాయి? అట్లాగే అమెరికాలో చదువుకునే స్టూడెంట్స్, ఉద్యోగాలు చేసుకునే పిల్లలు వాళ్ళ ఇళ్ళకి ఇక్కడ డబ్బులు పంపించాలంటే దాని మీద ఫీజు ఇవన్నీ ఇటువంటి చర్యలన్నీ మనకి ఏమి సంకేతాలు ఇస్తున్నాయి? సో అమెరికా భారతదేశాన్ని ఒక ప్రత్యేక దృష్టితో చూడటం లేదు, చూడదలుచుకోవటం లేదు. ఇంకా ఆ మాటకు వస్తే పాకిస్తాన్ విషయంలో కొంత సానుభూతి చూపిస్తుంది, కానీ ఇండియా విషయంలో సానుభూతి చూపించదు. ఎందుకంటే ఇండియా ర్యాంక్ వేరు కాబట్టి, దాని స్థాయి వేరు కాబట్టి సానుభూతి చూపించదు. అట్లాగని తనతో సమానంగా ఆ స్థాయిలో అది చూస్తుందా అంటే చూడటం లేదు. సో దీన్ని బట్టి ఏంటంటే భారత్ అమెరికా సంబంధాలు ముందు రేపు ఎట్లా ఉండబోతున్నాయి? ఎందుకంటే వాణిజ్యపరంగా కూడా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చూస్తున్నారు ట్రంప్. రేపు ఎట్లా ఉంటాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే భారతదేశము దీన్ని డిప్లొమాటిక్గా వ్యవహరిస్తుందా, లౌక్యంగా వ్యవహరిస్తుందా? దౌత్య స్థాయిలోనే ఎట్లా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుందా, లేకపోతే లౌక్యంగా వ్యవహరిస్తుందా? అట్లాగే మోడీ గతంలో లాగానే ట్రంప్తో వ్యక్తిగత స్నేహ సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చి అటు ఆ రకంగా నరుక్కొస్తారా? ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం నుంచి పడే అడుగులను బట్టి మనం చూడాల్సి ఉంటుంది. సరే, అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మీరన్నట్లుగా ట్రంప్ని 2 రకాలుగాను చూడాలని అన్నారు. సో దాడి తర్వాత ట్రంప్ వ్యవహరించిన తీరును చూస్తే కనుక మన దేశంపై కూడా ఆధిపత్యాన్ని చలాయించే దిశగా అడుగులు వేశారు. అయితే మనం ఈ వ్యవహారాల్లో అంటిముట్టనట్లు వ్యవహరిస్తే కనుక అది పాకిస్తాన్కు ప్లస్ అవుతుంది కదా? సర్టన్లీ. అది కూడా మనం మన విదేశాంగ విధానంలో మార్పులు చేసుకొని ఆ కోణంలో కూడా భారత ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక థ్రెట్ ఏంటంటే ఇప్పుడు భారతదేశం మీద టెర్రరిస్టులు తరచూ దాడులకు దిగుతూ ఉంటారు. ఆ సరిహద్దుల్లో నుంచి దొంగచాటుగా ప్రవేశించి అట్లాగే ముంబైలో దాడులు గతంలో ఇవన్నీ చూస్తున్నాం మనం, టెర్రరిస్టు దాడులు. సో భారతదేశం మీద జనరల్గా టెర్రరిస్టుల కన్ను ఉన్నది అనేది ఒక నిశ్చితాభిప్రాయం ఉన్నది. సో ఈ భారతదేశానికి టెర్రరిస్టుల ముప్పు ఉన్నప్పుడు ట్రంప్ ఎట్లా వ్యవహరించాలి అంటే ఆ టెర్రరిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే యాంటీ టెర్రరిస్ట్ పాలసీని అవలంబించాలి ఆయన. ఎందుకంటే అమెరికా కూడా బాధితురాలే. ఆ ట్విన్ టవర్స్ని లాడెన్ వాళ్ళ సంస్థ ఆల్ ఖైదా సంస్థ ఇచ్చేసింది కదా, పేల్చేసింది. సో అమెరికా కూడా బాధితురాలే. అటువంటప్పుడు ట్రంప్ టెర్రరిస్టుల పట్ల చాలా కఠినంగా ఉండాలి. కానీ లాడెన్ను చంపటం వరకు వాళ్ళు కఠినంగా ఉన్నారు తప్ప, వేటాడి వధించారు తప్ప, టెర్రరిస్టుల విషయంలో ఇప్పుడు ట్రంప్ వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలకమైన టెర్రరిస్ట్ సంస్థలతో చేతులు కలుపుతున్నాడు ఆయన. ఇప్పుడు టర్కీ ఉంది. టర్కీలో టర్కీ ప్రెసిడెంట్ వాళ్ళు మొన్నటిదాకా పాకిస్తాన్కి మన యుద్ధంలో కూడా ఆయుధాలు సరఫరా చేశారు. అంటే మన శత్రువుకి ఆయుధాలు సరఫరా చేసిన దేశంతో ట్రంప్ చట్టాబట్టాలు ఇస్తున్నారు. అట్లాగే యెమెన్లో హౌతీస్ మిలిటెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సంస్థతో ఆయన ట్రంప్ తరచూ భేటీలు అవ్వటము, వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకోవటము. యెమెన్, అట్లాగే సిరియాలో మిలిటెంట్ ప్రభుత్వం ఉన్నది. ఆ మిలిటెంట్ ప్రభుత్వంతో అక్కడ పాలకులతో, రూలర్స్తో ట్రంప్ మొన్న ఈ ఖతార్ టూర్కి వెళ్ళినప్పుడు ఆయన
మీటింగ్స్ జరిపి వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళ మీద ఉన్న ఆంక్షలు ఎత్తేసి, అంటే ప్రపంచ స్థాయిలో ఈ టెర్రరిస్ట్ సంస్థలు, టెర్రరిజం, ఇస్లామిక్ సంబంధాలు ఉన్న పాలకులతో ఆయన ఇప్పుడు కొత్తగా ఒక స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఇవన్నీ ఏంటంటే భారతదేశానికి ముందు ముందు దీర్ఘకాలంలో ఒక ముప్పుగా పరిణమించే అవకాశం అయితే మనకి ఉన్నది. సో ఇదంతా భారతదేశానికి, అంటే భారతదేశం మీద స్పష్టంగా యాంటీ ఇండియా వైఖరి కాకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా భారతదేశం మీద వ్యతిరేకతతో వాళ్ళతో స్నేహం చేయనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఒక మిలిషియాతో స్నేహం చేయటం ద్వారా ట్రంప్ మరి సరికొత్తగా ఆయన ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారో మనకు తెలియదు కానివ్వండి, భారతదేశంతో మాత్రం ముప్పు ఉండే వ్యవహారంగా ఆయన అడుగులైతే వేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది కూడా భారతదేశానికి ముందు ముందు రాబోయే కొత్త థ్రెట్. ఇప్పటికే మనం పాకిస్తాన్తో ఈ టెర్రరిస్టుల వ్యవహారంలో ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు ట్రంప్ కొత్తగా ఇస్లామిస్ట్ అండ్ జిహాదీ సంస్థలతో చేతులు కలుపుతున్న వైనం అయితే ఇది ఇంకొక కొత్త ముప్పుని తెచ్చిపెట్టే ప్రమాదం అయితే కనిపిస్తున్నది. సో ఈ దిశగా మోదీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండబోతాయి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.